అందరికీ నమస్తే. బడ్జెట్ రోజు కేంద్ర బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లంతా చాలా పాజిటివ్‌గా ముందుకు పోతాయి. అసలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ హైలో ఉంది. కానీ బడ్జెట్ మీద చాలా ఆశలతో బడ్జెట్ వస్తే బడ్జెట్ రోజే మార్కెట్ చాలా హైప్‌లో ఉంటుందని అందరూ భావించిండ్రు. బట్ చూస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. బడ్జెట్ రోజు మొత్తం ఎర్రగా అయిపోయింది. అన్ని స్టాక్ మార్కెట్లంతా కూడా పడిపోయినాయి. ఆల్మోస్ట్ 12 గంటల టైంకే సెన్సెక్స్ 172 పాయింట్లు పడిపోయింది. 80,329 దగ్గర, నిఫ్టీ 56 పాయింట్లు పడిపోయి 24,452 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత కూడా మైనస్ అయింది. అయితే ఎందుకో తెలియదు కానీ కొత్త ప్రభుత్వం మూడోసారి కొత్తగా వచ్చింది. కొత్త బడ్జెట్ చూస్తేనేమో చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ చెప్తున్నారు. మొత్తం ఇది 5వ ప్లేస్ కాదు దేశ ఆర్థిక పరిస్థితి బడ్జెట్తోన 3వ ప్లేస్కి పోతాం ప్రపంచంలో. ఇట్లాంటివి చెప్తున్నారు కానీ స్టాక్ మార్కెట్ ఎందుకు ఎర్రగైందో తెలియదు. నిజానికి రక్త కన్నీరు మొత్తం కూడా ఇదంతా రక్త కన్నీరు గారుస్తున్నట్టుంది. అయితే హిస్టరీ కూడా అట్లే చెప్తుంది. ఎందుకో స్టాక్ మార్కెట్లు ముందు రోజు వరకు చాలా హైప్ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వము ఏ అంశాలను కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఏ అంశాలకు ఎక్కువ బడ్జెట్లు కేటాయిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరా లేకపోతే ఇంకా వేరే వేరే రంగాల లేకపోతే ఇంకా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, ఇట్లాంటి చాలా దాదాపు 10-15 డేస్ నుంచి ఈ మార్కెట్ మీద పెద్ద పెద్ద చర్చలు విశ్లేషణలు నడుస్తూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో ఏముంటుంది, దీనివల్ల సామాన్యునికి ఏమొస్తుంది, లేకపోతే ఎక్కడ స్టాక్ మార్కెట్లో ఏ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే అవి పెరిగే అవకాశం ఉంటుంది అని. కానీ ఇలా మార్కెట్ చూస్తే మొత్తానికి మొత్తం సేమ్ రిజల్ట్ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు బీజేపీ వస్తే అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుందని ఊహించుకొని అందరూ పెట్టుబడులు పెట్టిన తర్వాత మొత్తం లాస్ అయిపోయింది ఆ రోజు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఈ బడ్జెట్లో కూడా ఉంది. బడ్జెట్లో ఏముంది, బడ్జెట్లో అంతగానం జనాలకు లాభం చేయని అంశాలు ఉన్నాయా అంటే ఆ అంశాలను మొత్తం బడ్జెట్ రివ్యూ చేసినప్పుడు చెప్తాం. బట్ హిస్టరీ కూడా అదే చెప్తుంది. ఎప్పుడు చూసినా కూడా మనం 2013 నుంచి మనం హిస్టరీ చూస్తే హిస్టరీ ఎప్పుడుగో ఇట్లా ఉంటుంది. బడ్జెట్ రోజు చాలా రేర్గా మాత్రమే పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడంటే 2014లో ఒకసారి బడ్జెట్ రోజు కొంత పెరిగింది. అప్పుడు మోడీ ప్రధానిగా ఫస్ట్ టైం ఆయన బడ్జెట్ పెట్టినప్పుడు కొంత పెరిగింది. ఆ తర్వాత చూస్తే 2014లో ఫుల్ టైం బడ్జెట్ పెట్టినప్పుడు పడిపోయింది. తర్వాత చూస్తే 0.4%. తర్వాత 29 ఫిబ్రవరి 2016 ఆ రోజు కొంత నిలిచింది. తర్వాత 17లో కొంత ఉన్నది మార్కెట్. తర్వాత మొత్తం మైనస్, మళ్ళీ 19లో ఉన్నది. తీరా చూస్తే మనకు బాగా ఎప్పుడంటే ఫిబ్రవరి 2021లో ప్రీవియస్ డే -103% ఉంటే ఒకసారిగా బడ్జెట్ రోజు 4.7% పెరిగింది. తర్వాత 22 బడ్జెట్కు 1.4% పెరిగింది. ఇంకా 23, 24 ఇప్పుడు 0.1%. ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 11 o'clock టైంలో. కానీ ఇప్పుడు బాగా మార్కెట్ పడిపోయింది. స్టాక్ మార్కెట్ పడిపోవడం దేనికి సంకేతం అనేది ప్రస్తుతం జరగాల్సిన చర్చ. స్టాక్ మార్కెట్ అనేది మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి అభివృద్ధి సూచిక అదొకటి. స్టాక్ మార్కెట్ బాగా ఉంది అని అంటే బడ్జెట్ బాగా ఉన్నాడు. బడ్జెట్లో ఆశించిన రంగాలు బ్యాంకింగ్ రంగమో, సాఫ్ట్వేర్ రంగమో, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగమో, ఇట్లా ఏదో ఒక రంగం షేర్లు కనీసం పెరుగుతాయి. కానీ ఎందుకో ఈరోజు ఏ రంగం షేర్లు కూడా పెరగలే. కొంత సిమెంటు, స్టీలు ఈ రంగానికి మాత్రం పెరిగినాయి. అంటే బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కొంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆ షేర్లు మాత్రమే కొంత పాజిటివ్ ఉన్నాయి. కొంతనే అవి కూడా ఊహించినంతగా లేవు. మిగతా షేర్ మార్కెట్ అంతా కూడా డమాల్ అన్నది దానికి సంబంధించిన మొత్తం ఏ పేపర్ చూసినా షేర్ మార్కెట్ ఏంటంటే మొత్తం పడిపోయిందని చెప్తూ ఉన్నారు అందరు కూడా. అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, ఆన్లైన్ పేపర్స్ అంతా కూడా అదే రిపోర్ట్ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది, స్టాక్ మార్కెట్ ఉన్న పరిస్థితులు ఏంది, స్టాక్ మార్కెట్ను నిన్న ఉన్న హైపు ఒక్కసారి ఎందుకు బుస్తున్నాను పడిపోయింది. నిన్న దాకా ఉన్న మార్కెట్ సాఫ్ట్వేర్ రంగం మొత్తం పడిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో యాక్చువల్గా ఇప్పుడు ఆశించిన స్థాయిలో లేదు సాఫ్ట్వేర్. చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీలే ఉద్యోగాలను తీసేసే పరిస్థితిలో ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఊతం ఇచ్చే విధంగా పెద్దగా పెట్టుబడి ఇవ్వలేదు. పెద్దగా పెట్టుబడులు ఆశించే స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సాఫ్ట్వేర్ మొత్తం కూడా పడిపోయింది. కొంత స్టీల్, సిమెంట్ అని అన్నట్టుగానే ఆ రెండు మాత్రమే కొంత ఉన్నాయి. తర్వాత ఇంకా మిగతా షుగర్స్ కావచ్చు, తర్వాత ఆయిల్ కార్పొరేషన్స్ కావచ్చు, ఆయిల్ రంగం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం పడిపోయినాయి. ఈవెన్ గ్రీన్ అంటే మనకు ఈ గ్రీన్ పవర్ అట్లా పిలుస్తాం కదా, అట్లాంటి మార్కెట్ కూడా మొత్తం పడిపోయింది. మొత్తం ఏది చూసినా ఎర్రగా కనిపిస్తుంది. గేల్ గుజరాత్ కంపెనీ అది కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. పటేల్ ఇంజనీరింగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం కూడా లోపల పడిపోయినాయి. ఎనివే స్టాక్ మార్కెట్ అనేది
రోజు రోజు ఒక రకంగా ఉంటుంది. బట్ ఈరోజు బడ్జెట్ రోజు కాబట్టి అంతా దేశమంతా కూడా ఎక్కువ మంది ఈరోజు స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావడం మోడీ, ప్లస్ మూడోసారి పూర్తి స్థాయి అధికారంలో రాకపోవడం ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి కొంత బడ్జెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసే ఉంటారు. తర్వాత ఖచ్చితంగా మూడోసారి తక్కువ సీట్లతో బీజేపీ గెలిచింది కాబట్టి కొంత జనాలలో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ బడ్జెట్ ఉంటుంది అని అనుకుంటే బడ్జెట్లో ఏముందో ఏం లేదో కానీ స్టాక్ మార్కెట్ సూచీలు అయితే మొత్తం పడిపోయినాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.